నమస్తేనండి. నేను ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హంపికొచ్చాను. విరూపాక్షి టెంపుల్ వచ్చానండి. నేను ఈరోజు వారాహి అమ్మవారి మూడో రోజు దీక్షలో ఉన్నాను, కొనసాగిస్తున్నాను. ఇక్కడికి నేను రావడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, నేను కొన్ని కరుంగలి మాలలు కూడా తీసుకొచ్చానండి. ఈ కరుంగలి మాలలు మరి ఈ ఒక పుణ్యక్షేత్రాలలో పూజించి వాటిని శక్తివంతం చేసిన తర్వాత వారాహి అమ్మవారి హోమం మనం వారాహి అమ్మవారి హోమం జరిపించి ఈ మాలను ఇంకా శక్తివంతం చేసి ప్రతి ఒక్కరికి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే కొంతమందికి మాత్రమే, కొన్ని మాలలే నేను తీసుకురావడం జరిగింది. కాబట్టి మీ పేరు గోత్రనామాలు ఎవరైనా మీరు పంపించండి. ఎందుకంటే వారాహి అమ్మవారి హోమం జరిపించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క శక్తివంతమైనటువంటి కరుంగలి మాలను కూడా అందజేయడం జరుగుతుంది. దీన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి. దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా మరి ఈ మాలను స్వీకరించవచ్చు. ఇది మనం దేవుడి గదిలో పెట్టుకొని ముఖ్యంగా 5 సార్లు దీన్ని మెడలో వేసుకుంటే మంచి జరుగుతుందండి. అంటే మనకున్నటువంటి కష్టాలు, మనకు ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు వస్తున్నప్పుడు దీన్ని మాల ధరించడం, అదేవిధంగా అన్ని దారులు మూసుకొని పోయి మనం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఈ మాలను ధరించి మీరు మనసులో కోరికలు కోరుకోండి. ఈ శక్తివంతమైనటువంటి మాల ధారణ చేయడం వలన మీ కష్టాలన్నీ తీరుస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి వారాహి అమ్మవారు అమావాస్య మరుసటి రోజునే గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఇది అతి సామాన్యం కూడా ధనవంతుని చేసేటువంటి వారాహి గుప్త నవరాత్రులు. ఈ టైంలో కనుక మీరు వారాహి హోమం కనుక జరిపించుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుందండి. ఇది ఇంకా మనకు 4వ తారీఖు వరకు టైం ఉందండి. ఎందుకంటే ఈ యొక్క మాలలు మీకు తప్పకుండా మీరు తీసుకోవాలనుకున్నటువంటి వారు, నేను కొన్ని మాలలు మాత్రమే ఈ యొక్క అన్ని ఎక్కువ పెద్ద సంఖ్యలో వాళ్ళని తీసుకుపోవడానికి లేదండి, ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం అన్ని ట్రావెల్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి, అక్కడ పూజించాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉందని కొన్ని మాలలు, కొన్ని వందల సంఖ్యలో ఈ మాలలన్నీ కూడా నేను పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. మరి వారాహి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కలగాలని కూడా మనసా వాచా కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన